నమస్తే, నేను దిలీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, శంఖ వేద సంస్థ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ నాగ శ్రీనివాస్ గారు. నాగ శ్రీనివాస్ స్వామి గారు నమస్తే. నమస్కారం అండి. స్వామి సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను స్వామి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ స్వామి, ధన్యవాదాలు. స్వామి, అఖండ సినిమా, అఖండతో భారీ అఖండ విజయాన్ని సాధించారు నందమూరి బాలకృష్ణ గారు. అఖండ 2తో కొన్నిసార్లు వాయిదా పడినా మొత్తానికి ఎట్టకేలకు సినిమా అయితే వచ్చింది. అసలు ఈ అఖండ 2 ఎలా ఉండబోతునో ఇప్పుడు బాలకృష్ణ గారు అంటే, ఇన్నాళ్ళు బాలకృష్ణ గారు అంటే యాక్షను, లవ్, ఫైటింగ్, ఇంకా అన్నీ ఇందుగలడు అందులేడు అన్నట్టు అన్నీ కానీ అఖండల్లోకి వచ్చేసేటప్పటికెళ్ళే బాలకృష్ణ గారు సాక్షి ఒక అఘోరిగా, పరమశివుల్లాగా ఆయన నట విశ్వరూపాన్ని మనం చూస్తాం. ఇప్పుడు ఈ అఖండ 2 ఎలా ఉండబోతున్నా, అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? బాలయ్య గారిది ఎలా అంటే ఈ సినిమా తర్వాత ఆయన కెరియర్ ఎలా ఉండబోతున్నా, అసలు అఖండ 2 గురించి చెప్పాలనుకుంటే మీరు ఏం చెప్తారు, ఏంటంటారు? ఫస్ట్ నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను. అఖండ 1 చూశారు కదా, మీకు అందులో యాక్చువల్గా ఏమి నచ్చింది అఖండ 1లో? అఖండ 1లో ఏంటంటే భగవంతుణ్ణి మనం ఆరాధించడం, ఏ విధంగా మనం పిలిచినా తలిచినా కొలిచినా మనకు కనబడతాడు భగవంతుడు అనేవాడు అని. అహం బ్రహ్మాస్మి అని అర్థమైంది నాకు. అవునా? సో ఎక్కడికి వెళ్ళినా కానీ తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇవన్నీ నడుస్తుంటాయి. అఖండ 2కి వచ్చేసరికి ఏంటంటే మూవీ తీసేటప్పుడు ఆ లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ స్వామి. ఎప్పుడైతే అది మన లొకేషన్ హరిద్వార్లో చేశారో, కుంభమేళలో కూడా జరిగింది, ఆ కుంభమేళాలో చేశారు ఇవన్నీ, అది ఎవరికి బయట కూడా రాకుండా అంత గుప్తంగా చేసి దాన్ని ఇప్పుడు ఒక సీరియస్ సినిమాలాగా తీసుకుని వచ్చారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బాలకృష్ణ గారిలో నాకు నచ్చింది ఏంటంటే, ఏ క్యారెక్టర్ అని ఇవ్వండి దాని గురించి రీసెర్చ్ చేసి అప్పుడు తను ముందుకు వస్తారు. ఏదో వచ్చేసాము చేసేసాము అని ఉండదు. ఇంకోటి తన లైఫ్ కూడా చూసుకుంటే పొద్దున్నే లేచి యోగాలు చేయడము, మెడిటేషన్ చేయడము, దానివల్ల తన ఆరాని క్లెన్జింగ్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకుంటూ ఒక పవిత్రమైన విధంగా ఉండి తను అన్నీ ఆచరిస్తారు. కాబట్టి ఇలాంటివి చేసినప్పుడు కూడా మీరు చూస్తే అఘోరీగా చూసినప్పుడు ఆ శక్తి ఎలా లాగుతుంది? సాక్షాత్ శివునే చూసినట్టు అనుకుంటుంది. సేమ్ ఇదే మీరు నాగార్జునని అన్నమయ్యగా, రామదాస్గా చూసినప్పుడు ఎలా అయితే మీకు శక్తి అనిపించిందో, భక్తుడి శక్తి ఉంది, అదే అక్కడ భక్తుడి శక్తి ఉంది, కానీ ఇక్కడ దైవశక్తి ఉంది. అది ఇది కొంచెం డిఫరెన్స్. సడన్గా రొమాంటిక్గా ఉండి ఇలా వేరియేషన్ వచ్చినా కానీ దానికి తగ్గట్టు వాళ్ళ ఆహార్యంని మార్చుకోవడం చాలా అరుదు. ఆహార్యాన్ని మార్చుకుని ఎక్కడైతే హావభావాల్లో ఎక్కడెక్కడ పండాలో అక్కడ పండించి చేయడం అనే దాంట్లో బిల్దిట్టలు అక్కడ అది నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. సో మనకి కావాల్సింది ఏంటంటే, ఇక్కడ వచ్చేసరికి అఖండ 2లోకి వచ్చేసి ఎప్పుడైతే పహల్గామ్ అటాక్ కానీ, ఈ కుంభమేళా కానీ, లేకపోతే శైవత్వం, శివుడు ఏంటి, శివుడు మనం అంటాం శివుడు బోలా శంకుడు ఏది అడిగినా ఇచ్చేస్తాడు, కానీ తుంచేటప్పుడు ఎలా చేయడో అలానే తుంచుతాడు. రౌద్ర రూపము శివుడిది అలానే ఉంటుంది. ఎంత మృదు రూపం ఉందో అంతే రౌద్ర రూపం ఉంటుంది. బిల్వంతో ఎలా అయితే ఏకబిల్వం శివార్పణం అనగానే మనకి ఎలా అయితే అన్ని ఇస్తాడో అలానే ఆ తుంచే టైంలో కూడా అలానే తీసేస్తాడు శివుడు. సో ఆ ఆగ్రహం రానియకుండా ఉంటేనే మంచిది అని చెప్పేసి ఒక కన్వేయింగ్ దాంట్లో ఈ సినిమా ఒకటి. అంటే అది చూసినప్పుడు మనకు ఆ శివతత్వం అనేది తెలుస్తుంది మనకి. అఖండ 1లో కూడా మనకు చూస్తే శివుడు అక్కడ ఉన్నది తను కాదు, శివుడు అని ఎప్పుడైతే అంటాడో అక్కడ వెంకల శివుడిని ఆ చక్రం తిప్పుతూ చూపిస్తా చూడండి. ఆ గ్రాఫిక్స్లో ఆ శివత్వం అనేది ఎంత కట్టకొచ్చినట్లు చూపించారో అది మనం ఫీల్ అయ్యేటప్పుడు మెయిన్ ఏంటి స్వామి, అక్కడ మనం చూసుకుంటాం మూవీ. సో మనము
దైవత్వంలో ఉంటేనే అలా వెళ్ళి చూడగలుగుతాం. మిగతావని అంటారా కమర్షియల్ ఎలిమెంట్స్ లేనిది ఏ సినిమా చూడలేరని ఏవో చిన్న చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ పెడతారు, కానీ మెయిన్ థీమ్కి వచ్చేసరికి అది రెండరింగ్ చాలా ఇంపార్టెంట్, రెండరింగ్, ఎడిటింగ్ చాలా ఇంపార్టెంట్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్, ఇంకా ఇతర అన్నీ. సో ఆ ఇంపార్టెన్స్ ఎక్కడెక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు బోయపాటి శ్రీని గారు, రాజమౌళి గారు, వీళ్ళు ఒక స్థాయిలో ఉంటారు, ఓ మెట్టి ఎక్కేసారంటారు. ఒక స్థాయిలో ఉన్నారు. అండ్ మామూలుగా ఉండి నార్మల్గా చేసే దాంట్లో వంశీ మెయిన్. ఏ వంశీ? పెద్ద వంశీ, పక్కన వంశీ, వకంత వంశ, ఓకే. మహర్షి మహర్షి, ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు సాఫ్ట్ బట్ హై ప్రొఫైల్. సో ఈ బోయపాటి శ్రీను గారి గురించి చూస్తే అన్ని కమర్షియల్ ఎలిమెంట్సే ఇప్పటివరకు తీసినవన్నీ అన్ని కొట్లాటలే అని చెప్పేసి అనుకుంటాం, కానీ సడన్గా అఖండతోటి ఒక తన ఏదవుతుందో ప్లేట్ రివర్స్ చేసేస్తుంది. మొత్తం శివత్వం, దైవత్వమే తీసుకెళ్ళిపోయారు ఆయన. కానీ ఈ అఖండ సినిమాలో మనం చూడొచ్చు సనాతన ధర్మము, హిందూ ధర్మము, దేవుళ్ళు, భక్తి, ఇవన్నీ ఎలిమెంట్స్ మనకు ఆ సినిమాలో కనిపించినట్టు ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా స్వామి మీరు? అది ఏంటంటే ఇప్పుడు ట్రైలర్ చూసిన వెంటనే మీకు అదే కనిపిస్తుంది. ఎక్కడ మీకు ఏ సాంగ్ కూడా లేదు, వేరే సాంగ్స్ లేదా ఎక్కడ మీకు ఈ శివత్వము దైవత్వంని దాటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కడ కనిపించలే ట్రైలర్లో. అఖండ 1లో కమర్షియల్ ఎలిమెంట్స్ కొన్ని వేసినా కానీ ట్రైలర్లో ఇక్కడ అలాంటి ఏం వేయలే. ఎంతసేపు దేవుడు విత్ నెగిటివ్ ఎనర్జీస్ ఫైటింగ్ అంతే. సో మనం కూడా మన లోపల కూడా ఉన్న అరిషడ్ వర్గాలని, మన చుట్టూలో ఉన్న ఇదే అరిషడ్ వర్గాలు వేరే వాళ్ళలో ఉన్న అరిషడ్ వర్గాలని మనం జయించాలి. రిలేషన్షిప్స్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అని అందుకంటారు. సో అది ఇది చూసుకుని దాని ప్రకారం ఇప్పుడు ఏంటంటే అన్వయించుకోవాలి. మనం చూసినప్పుడు అన్వయించుకుని అందులో ఉన్న మంచి తీసుకుని మనం ఆచరిస్తే గుడ్. బాలకృష్ణ గారు అంటే సాధారణంగా బాలకృష్ణ గారు కూడా ఎక్కువ నరసింహ ఆరాధన చేస్తారు, బ్రాహ్మీ ముహూర్తంలో. ఫస్ట్ టైం శివుడు పాత్ర ఆయన సాక్షాత్ శివుడినే ఉన్నట్టుగా చెప్తున్నారు జనాలు. అసలు అంటే ఆయన అహం బ్రహ్మాస్మి అయిపోయాడేమో అని అనిపిస్తుంటున్నాను. అసలు అహం బ్రహ్మాస్మి అదే చెప్తున్నాను కదా మీకు, బ్రహ్మముహూర్తంలో లేచి అవన్నీ సాధనలు చేయడము, నరసింహ ఆరాధన, దైవత్వము ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఏ క్యారెక్టర్ని వేసుకోండి. ఇప్పుడు అలా చూసుకుంటే మంజునాథ్లో చిరంజీవి గారు శివుడు పాత్ర వేస్తారు, కానీ చిరంజీవి గారు శివుడి పాత్రలో కన్నా ఆ భిక్ష పాత్రలో ఎప్పుడైతే వచ్చి కాళ్ళు పెట్టి వెళ్తారో ఆ పాత్ర, ఆ అటైర్ తనకి చాలా బూస్ట్ వచ్చింది. మీరు గమనిస్తే శివుడిలాగా కన్నా అక్కడ మాత్రం చాలా బాగుంది. శివుడిలాగా అంత ఈ ఆరా కనిపించలే, శివత్వం ఆరా కనిపించలే, కానీ ఇక్కడ బూస్ట్ వచ్చింది. కానీ బాలకృష్ణలో అలా కాదు. ఎందుకు? ఈ అన్ని ఆరాధనలు అన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఆరా మీకు ఇక్కడ పాజిటివ్గా కనిపిస్తుంది. సార్ మొత్తం ఎట్టకేలుగా ఏంటంటే ధర్మం యొక్క విలువ ధర్మంగా చూపించాలన్నట్టుగా అయితే అనబడుతుంది. ఏమంటారు దీనికి? ఇప్పుడు హిందూయిజము, శివానిటీ, ధర్మము అని అంటున్నారు. ధర్మో రక్షతి రక్షిత అని అందరు అంటారు. అవునా? ఎంతమంది ఆచరిస్తున్నారు? ఇప్పుడు చూపించినంత మాత్రాన అది ఆచరిస్తారా? అదే 1% ఆచరిస్తే చాలా సమయం. అంతే. ఆ 1% ఆచరిస్తే అంటే 1000లో ఒక్కరు ఆచరిస్తే 10,000 కోట్లు లేదా ఎంతో జనాభా ఉందో మంది, 150 కోట్లు అనుకోండి. 150 కోట్లలో 1000 మందిలో ఒక్కళ్ళు వేసుకున్నా కానీ ఇప్పుడు మన దగ్గర ఒక 5 కోట్లు ఉంటారు తెలంగాణ రాష్ట్రాల్లో. తెలంగాణ, ఆంధ్ర కలిపి ఒక 5 కోట్ల మంది ఉంటారా? ఈ 5 కోట్ల మందిలో ఆ రేషియో తీసుకుంటే 1000 మందిలో ఒకటంటే 1,00,000 మందిలో 100 కోట్లు 1000. ఆ 1000 మంది మారితే ఆ 1000 మందిని చూస్తే ఇంకొక 1000 మంది మారుతారు. అలా వెళ్ళాల్సిందే తప్ప ప్రతి ఒక్కళ్ళు ధర్మాచరణలో కలియుగంలో ఉండలేరు.
మనం ఉండే యుగం కూడా చూసుకోవాల్సి యుగం కూడా అంటే యుగ ధర్మాన్ని కూడా మనం యుగ ధర్మాన్ని కూడా చూసుకోవాలి ఏమైనా అతనికి ఉంటే పూర్వజన వాసన బలం అంటారు అది ఒకవేళ ఉండుంటే అంటే ఉంటే అది, కాకపోతే యుగ ధర్మం ప్రకారం ఇక్కడ మనం ఎంత ఆరాధన చేస్తామో అంత మనకి పాజిటివ్ అవుతూ వస్తుంది. మనం ఎంతైతే పక్కన వాళ్ళని నాశనం చేద్దాం అనుకుంటామో మనం కూడా అంతే నాశనం అవుతుంటాం. అంటే కర్మ హిట్స్ అంటారు. ఆబ్వియస్గా కర్మ అనేది సప్త జన్మలు నడుస్తూనే ఉంటుంది. ఏదో ఇప్పుడు పూజ చేసుకున్నాను, నాకున్న ప్రాబ్లమ్స్ తీసేసే దేవుడు, నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే సరిపోదు. ఇక్కడ నువ్వు పూజ చేసావు, దీని ఫలితం ఇవ్వాలి కాబట్టి నెక్స్ట్ జన్మ నీకుంటే అక్కడ ఉన్న హ్యాపీనెస్ ఇక్కడ ఇచ్చేసి ఇక్కడ ఉన్న సాడ్నెస్ అక్కడికి వెళ్ళాయి. ఇదే కర్మ నువ్వు అక్కడ అనుభవించాలి. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనము నన్ను ప్రాబ్లమ్స్ నుంచి తప్పించమని అడగకూడదు, తట్టుకునే శక్తి ఏమని చెప్పేసి కోరుకోవాలి. అది కర్మ అనేది అయితే ఉంది, అయితే గట్టిగా ఉంది, అనుభవించాలి ఎవరైనా మంచి అయినా. అది మెయిన్. ధర్మం విత్ కర్మ, ధర్మం విత్ కర్మ. ధర్మరాజు చేసింది కూడా అదే. కుంజరహ అన్న ఒక్క దానికి తను ఎన్ని యాగాలు చేయాల్సి వచ్చిందో తెలుసా? అదొక్క అబద్ధానికి ఎన్ని యాగాలు చేసి అది దాన్ని కాల్ చేసుకున్నాడో అక్కడ చూసుకోండి, మహాభారతం తెలుస్తుంది మీకు. అంటే దేవుడు అంటే తెలుసుకోవడం అంటారు అయితే ఫైనల్గా. దేవుడు అంటే తెలుసుకోవడం కాదు, సహజీవనం చేయడం. అంటే అక్కడ ఎలా అనాలంటే సర్వస్య శరణాగతి, అంటే నువ్వు తప్ప ఇంకా నాకు ఎవ్వరు లేరు అనుకొని నువ్వు ఎలా నడిపిస్తావు నేను అలా నడుస్తా అనుకొని వెళ్ళండి చెయ్యరా, అందరూ ఇస్తారు. ఏ దేవుడని అనుకోండి, నేను నీకు సర్వస్య శరణాగతి అవుతున్నా, నా ప్రాబ్లమ్సా ఇవన్నీ నాకు అనవసరం, నేను నీ ముందే పెడుతున్నా, నువ్వు చూడు, నువ్వు నన్ను నడిపించు అని చెప్పేసి అంటే తనే నడిపిస్తాను మంది. నందమూరి బాలకృష్ణ గారు మనం చూడవచ్చు అఖండ సినిమాలు అయితే. అంతే. మొత్తానికి ధన్యవాదాలు గురించి. చూశారు కదా, ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.